శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, అపర శివావతారులు, ఈ శతాబ్దపు ఆదిశంకరాచార్యులు. ఒకసారి మహాస్వామివారు కుంభకోణంలోని కంచిమఠంలో మకాం చేస్తున్నారు. వ్యాస పూర్ణిమ చాలా ఘనంగా జరిగింది. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తర్వాత భక్తులందరూ పరమాచార్య స్వామివారు స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆతృతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్ళలో ఒక భక్తుణ్ణి మహాస్వామివారు తలెత్తి చూశారు. స్వామివారు ఆ భక్తునితో, రేపు తెల్లవారుజామున జరిగే వేదపారాయణానికి రా అని అన్నారు. మహాస్వామివారి ఆజ్ఞకు తిరిగేముంది. స్వామివారి ఆదేశం మేరకు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి వేదపారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మహాస్వామివారు వచ్చారు. వేదపారాయణం జరుగుతూ ఉండగా స్వామివారు చాలా అరుదుగా వస్తారు. నిన్న స్వామివారు రమ్మన్న భక్తుడు కూడా చాలా భక్తితో శ్రద్ధగా వేదాలను ఆమ్నాయం చేయడం గమనించారు. వేదపారాయణం తరువాత అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చు సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచి ఉండమన్నారు. ఆ భక్తుడు భయంతో మనసులో, నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్చరించలేదేమో, అందుకే మహాస్వామివారు నన్ను ఉండమన్నారేమో అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత మహాస్వామివారు ఆజ్ఞాపించారు అని ఒక వైద్యుడు వచ్చి ఆ భక్తుణ్ణి పూర్తిగా పరీక్ష చేశారు. తర్వాత అతన్ని వైద్యశాలకు తీసుకొని వెళ్ళి ఇంకొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ భక్తుడికి హృదయ సంబంధమైన జబ్బు ఉందని తెలుసుకున్నారు. పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం ఆ వైద్యుడు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండానే ఆ భక్తుని జబ్బు నివారించాడు. 10 రోజుల తర్వాత ఆ భక్తుడు మహాస్వామివారి దర్శనానికి మళ్ళీ వచ్చాడు. అతని మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామివారు ఆ భక్తునితో, నీవు వేదం చాలా శ్రద్ధతో పఠిస్తున్నావు, కానీ మంత్రాలను ఉచ్చరిస్తున్నప్పుడు నీకు గల శ్వాస సంబంధమైన రుగ్మత చేత చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతుంది. నేను దాన్ని గుర్తించి బహుశా నీ ఊపిరితిత్తులకు లేక గొంతు సమస్య ఏదో ఉన్నదని గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను అని అన్నారు. తర్వాత కొద్దిసేపు వేదపారాయణం చెయ్యి అని మహాస్వామివారు అతన్ని ఆజ్ఞాపించారు. అతను స్వరం తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామివారు చాలా సంతోషించి అతన్ని ఆశీర్వదించి పంపారు. ఆ విధంగా ఆ భక్తుడికి ముందు జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామివారు తప్పించారు. ఎప్పుడైతే మనం భక్తితో పరమాత్ముని ప్రార్థించి సేవిస్తామో మనకు రాబోయే బాధలు, కష్టాలు మన వరకు రాకుండానే కరిగిపోతాయి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుది విచరణారవిందార్పణమస్తు. స్వస్తి.